ఓకే అండి. ఆత్మ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఆత్మీయ ఆహ్వానం, ఆరోగ్య శుభోదయం. సర్వ సమస్యలకు పరిష్కారం మనకు ధ్యానం అనుకుంటాం. మనం అందరం కూడా మనం అందరం ధ్యానులు కనుక మన అందరికీ ధ్యానం చేసే అలవాటు ఉంది కనుక మనం అందరం ఎంతో అదృష్టవంతులు. ఆల్రెడీ మనం చక్కటి ధ్యానం చేసుకున్నాం. సంగీత మేడం ద్వారా చక్కటి ధ్యానం చేయించారు. కాలభైరవ ధ్యానం చేసాం. సకల దేవతలతోటి మనం చక్కటి కాలభైరవ ధ్యానం చేసాం. అందరు చక్కటి మంచి స్థితిలో ఉన్నారు. అలాగే మిత్రులారా, మనందరు ధ్యానస్థలో ఉన్నా లేకున్నా సరే మామూలుగా కూర్చొని శ్రద్ధగా విందామంటే ఇప్పుడు మన క్లాసుని మనందరం ముందుగా మన గురువులను ఆహ్వానించుకోవటం మన సంప్రదాయం. అందుకని మన గురువు, మనందరి గురువు, విశ్వగురువు బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రి గారిని, అలాగే మన ఆయన ధర్మపత్ని సధర్మచారిణి స్వర్ణమాల పత్రి గారిని, అమ్మనిద్దరిని గురు దంపతుల్ని మనం చక్కగా ఆహ్వానించుకుని వారికి ఆత్మకోటి ప్రణామాలు చెప్పుకుందాం. వారి ఆశీర్వాదాలు తీసుకుందాం. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ చక్కగా గురు దంపతులు కూడా మన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుందాం. మేడం మిత్రులారా, వారు మనకు ఎదుర్కొండా ఉన్నారు అని భావించుకుందాం. డియర్ ఫ్రెండ్స్, మన భావం తద్భవతి కదా అన్నారు కదా, అలాగే అలా మనం అందరం చక్కగా కూర్చున్నాం. ఇప్పుడు అందరూ మీరు ధ్యానస్థితిలో ఉన్నారు కనుక మీరు ధ్యానస్థితిలో ఉండండి. లేకపోతే మనం భౌతిక స్థితిలోకి వచ్చి చక్కగా కళ్ళు తెరిచి కూడా చక్కగా కూర్చొని స్వేచ్ఛగా కూర్చొని మనం ఈ టాపిక్ విందామండి. ఈరోజు నా పేరు కృష్ణకుమారి. నేను యుఎస్ లో వర్జీనియాలో ఉంటానండి. మీ అందరికి తెలుసు, చాలా సార్లు వచ్చాను క్లాసులకి. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే బంధము, అనుబంధము. బంధం ఏంటి, అనుబంధం ఏంటి? మనం బంధం అంటే మనం అన్ని తెచ్చిపెట్టుకోవడం, అన్ని అనుబంధం అంటే అని ఇంకా పెట్టుకుని దగ్గర పెట్టుకోవడం. బంధం అంటే తెలుసుకోవడం, మోక్షం అంటే విడిపోవడం, అన్ని విడిచి. ఈ విషయాలు మనం ఈ రోజు తెలుసుకుందామండి. బంధం, అనుబంధం. ఎక్కడైతే బంధం ఉంటుందో మనం అన్ని బంధాలు మనం ఏర్పరచుకుంటాం. ఎక్కడైతే బంధం ఉంటుందో అక్కడ సుఖం, సంతోషాలు ఉండవు. అవి ఉండడానికి అసలు అవకాశం లేదు మిత్రులారా. అని మరి ఈ బంధం ఏంటి? మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది బంధం మనకి? ఈ బంధం ఎవరి వల్ల వచ్చింది? ఈ బంధం కేవలం మనమే తెచ్చుకున్న బంధం అండి. మనమే తెచ్చుకుంటాం ఈ బంధాలను. ఎవరికి వారు తెచ్చుకుంటారు. ఎవ్వరూ దీనికి బంధం ఎవరు మనకి బంధం ఎవరు. ఎలా తెచ్చుకుంటాము ఈ బంధం? బంధాలు అనేక రకాలు ఉన్నాయి మనకి. మనందరికీ కూడా బంధాలని అనేక రకాలు ఉన్నాయి. ఎట్లా? తల్లి బిడ్డ బంధం ఉండొచ్చు, భార్యాభర్తల బంధం ఉండొచ్చు, సోదర బంధం ఉండొచ్చు, కాకపోతే ఇద్దరు స్నేహితుల మధ్య బంధం ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ప్రేమికుల మధ్య బంధం ఉండొచ్చు. ఇట్లా ఎన్నో రకరకాల బంధాలు మనకు ఉంటూనే ఉంటాయి. బంధాలు ఉండటంలో తప్పులేదు. ఆ బంధాన్ని పెట్టుకుని బాగా కష్టపడతాం, బాధలు పడుతుంటాం. ఇవన్నీ పట్టించుకుంటాం, బాగా ఎక్కువ పట్టించుకుని. అంటే శరీర వాంఛతో, శరీర వ్యామోహంతో ఉంచుకుంటాం. ఎందుకని ఇదంతా కూడా మనకు? అందుకే ఈ బంధాలు ఎందుకు పెట్టుకుంటాం అంటే మిత్రులారా, మనం అంతా కూడా మనం అజ్ఞానం వల్ల పెట్టుకుంటాం. మరి అజ్ఞానం ఎలా పోవాలి? మరి కేవలం జ్ఞానం చేస్తేనే పోతుంది. అసలు ఈ బంధాలు ఎలా పెట్టుకుంటాము, ఈ బంధాలు ఒక్కొక్కరికి ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే బంధాలు మానవులకే కాదు, జంతువులకి ఉంటాయి, అందరికీ ఉంటాయి బంధాలు. ఎవరికి బంధం ఉంటుందో వాళ్ళు కష్టాలు పడతారు. ఈ సంగతి మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎలా అర్థం చేసుకున్నాం అంటే కొన్ని ఉదాహరణలతోటి ఎవరికి ఎట్లాంటి బంధాలు ఉంటాయో అని కొన్ని ఉదాహరణలతోటి మనం ఈ బంధాలని తెలుసుకున్నాం. ఎందుకంటే బంధాలు తెలుసుకుంటే ఆ బంధ విముక్తి కూడా మనం చేసుకోగలం. బంధ విముక్తి అయితేనే మనకి మోక్షం వస్తుంది. ఈ బంధాలు ఉన్నంత వరకు మోక్షానికి దూరంగా ఉంటాం, అంటే జ్ఞానం రాదనమాట. అందుకని బంధ విముక్తి జరగాలి. అంటే అసలు ఈ బంధాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకున్నాం, ఎలా బంధం ఉంటుంది, ఎలాంటి బంధాలు ఎవరెవరికి ఉంటాయి అనే సంగతి మనం కొంచెం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణల ద్వారా. అయితే మొట్టమొదటిగా నేను మనందరికీ తెలిసినటువంటి ఒక సాలిడ్ తీసుకున్నామండి. ఒక సాలిడ్ మనందరికీ తెలుసు సాలిడ్ అంటే ఏంటి. అది ఒక చిన్న పురుగు. అది దాని బంధం ఎట్లా ఉందో చూద్దామా. అది తనలో ఉండేటువంటి ఒక ద్రవం వస్తుంది, దాని శరీరం నుంచే వస్తుంది ద్రవం. దాంతో ఒక సన్నటి ఒక దారం లాగా ఒక నెట్ చేసుకుంటుందండి. ఒక చక్కటి దారం లాగా వచ్చి అది సాలిడ్ గూడు అంటాము, సాలిడ్ నెట్ అంటాము. అది ఇక్కడ ఈ గోడలకి మనకి కార్నర్లోను చిన్న చిన్న ప్లేస్ చీకటిగా ఉన్నకాడ, కొంచెం తడిగా ఉన్నకాడ ఎక్కువ పెట్టుకుంటుంది. ఆ దారం పెట్టి
చక్కగా పెట్టుకోండి, అల్లుకుంటది. ఒక చక్కటి ఒక డిజైన్ లాగా అల్లుకుంటది. మీరు ఎప్పుడైనా చూసుంటారు ఈ సాలిడ్ యొక్క ఆ నెట్టుని ఎంత ఉంటుందో. నేను మొదటి చూసి ఏం చేస్తున్నబ్బా ఇంత నైపుణ్యంగా, ఇంత చక్కగా డిజైన్స్ ఉంటాయి దీంతో, రౌండ్ గా ఉంటది, మళ్ళీ క్రాస్ ఉంటాయి, అలా ఉంటది. అది మొదట నేను చూసినప్పుడు, దాన్ని వాచ్ చేస్తున్నప్పుడు చూసి ఎందుకు అల్లుకుంటుంది ఇది గూడు అని నాకు తెలిసేది. అది మరి చేసిన తర్వాత ఏం చేస్తుంది ఇది, ఇదిగా అల్లిన తర్వాత అన్ని చూస్తుండేదాన్ని, ఎందుకు ఇలా చేసుకుంటుంది అని అనుకున్నాను. అది చాలా సన్నగా ఉంటుంది దారం. ఆ గూడు కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ దారంతో కట్టుకుంటే చాలా నైపుణ్యంతో కట్టుకుంటది, ఎంత కష్టపడి కట్టుకుంటది. అది నాది అనుకుంటది. అనుకునే అప్పుడు ఎందుకు కట్టుకుంటుందంటే తర్వాత తెలిసిందండి ఇది. అదే దానిలోకి చిన్న చిన్న సూక్ష్మజీవులు వస్తాయి. ఆ గూట్లో ఏదో తిందామనో ఏదో దాంట్లో పడతాయి అని అటు ఇటు వెళ్ళడానికో ఆ గుట్టు కత్తుంది. అయితే అది జిగురు పదార్థం కొంచెం, అందుకని ఆ సూక్ష్మజీవులకు అతుక్కుపోతాయి. అప్పుడు ఈ సాలిడ్ వచ్చి తినేస్తుంది. అది దాని జీవనోపాధి. ప్రతి మనిషికి ఏదో ఒక జీవనోపాధి కావాలి కదా, ఆ సాలిడ్ కదా జీవనోపాధి అనమాట. దానికి అసలు గురించి ఆ గూడులోనే అది చిక్కుని ఉంటుంది, మరణించేస్తుంది చివరికి. ఆ గూడులో ఉన్న చిన్న చిన్న జీవులను తింటూ ఆ బంధంతో అదే దానికి బంధం అయిపోయి చివరికి దానిలోనే సాలిడ్ చిక్కుపోయి చనిపోతుందండి. సరే, ఓకే, సాలిడు చిన్నది, చిన్న జీవి, దానికి బ్రెయిన్ లేదు, ఉన్న చిన్న బ్రెయిన్ ఏముంటుంది, అందుకని అలా కట్టుకుని అలా అనుకోవచ్చు. మరి మనం కూడా మన బంధాలను బట్టి మనుషులు కూడా మరి 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చిన వాళ్ళం మనం. మరి అందరికంటే కూడా మనకి ఎంతో బ్రెయిన్ ఉంది, మనకి విశిక్షణ జ్ఞానం ఉంది, భగవంతుడు మనకి ఇచ్చాడు, ఇది వరం. మరి ఇచ్చినా కూడా మనం కూడా మరి బంధాలు ఏర్పరచుకుంటున్నాం అంటే మరి ఆ చిన్న జీవి ఏర్పరుచుకుంది, ఆ చిన్నది ఎంత సాలిడ్ ఎంత చిన్నది ఉంటుంది. మరి దానికి బంధం ఉంది అనుకుంటే మరి మనకేంటి, మరి మన మనుషులను కూడా మరి అలాగే బంధంలో ఏర్పడుతున్నాం కదా. మనం ఎలా ఏర్పడుతున్నాము బంధాలంటే మన మామూలు మనుషులమే కాదండి, మన పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాజుల దగ్గర నుంచి కూడా ఈ బంధాలు ఏర్పరచుకుని శాంతి పొందలేక అశాంతితో మరణించిన వారు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది. వాళ్ళలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తెలిస్తే గానీ మనకి అసలు విషయం తెలియదు మనకి. ఉదాహరణకి దశరథ మహారాజు తీసుకున్నామండి. దశరథ మహారాజు అందరికి తెలిసిన వాడు, అందుకనే తీసుకున్నాం. దశరథ మహారాజు గొప్ప రాజు తెలుసు మనకి. దశరథ మహారాజు కొడుకు శ్రీరాముడు. శ్రీరాముడు ఇంకా గొప్పవాడు. శ్రీరామ అవతారము, శ్రీరాముడు మనకు దేవుడు అంటాం. శ్రీరాముడు అలాంటి శ్రీరాముడికి తండ్రి దశరథ మహారాజు ఏం చేశాడు? ఒక రోజు మనం క్షుణ్ణంగా తేలిగ్గా చిన్న చిన్న పదాలతో చెప్పుకున్నాం. శ్రీరాముని గురించి, నాయన రేపు నీకు పట్టాభిషేకం అన్నాడు. కొడుకుని ఎంతో ప్రేమతో పిలిచి, ఎంతో ఉత్సాహంతో, ఎంతో నవ్వుకుంటూ, చాలా సంతోషంగా కొడుకు పట్టాభిషేకం చేయాలి. తనకి వయస్సు దాటిపోయింది, ఇంకా పట్టాభిషేకం చేయాలి కొడుకుని అనుకున్నాడు. తెలిసి చక్కగా ఎంతో సంతోషంతో, నాయన నీకు రేపు పట్టాభిషేకం అని చెప్పాడు. సరే నాన్నగారు అన్నాడు. ఈయనేమి ఉబ్బిపోలే, రామావతారం తెలుసు కదా మనకందరికి. సరే నాన్నగారు అని వెళ్ళిపోయాడు. మొన్నటి పొద్దున్నే ఉదయం మళ్ళీ కైకమ్మ గారు పిలిచారు. ఆ కైకమ్మ అదే దశరథ మహారాజుకి మూడో భార్య కైకమ్మ రాముని పిలిపించింది. వచ్చాడు. మరి మీ నాన్నగారు నాకు 2 వరాలు ఇచ్చారు, దాని వరం ప్రకారంగా నేను ఇట్లా కోరుకున్నానయ్యా, నువ్వు ఇప్పుడే ఈ నిమిషమే నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. అప్పుడు కూడా ఆ మాట విన్నప్పుడు కూడా రాముడు ఏమనలేదు. పట్టాభిషేకం చేసినప్పుడు అయిపోయి నాన్నగారు ఏం బట్టలు వేసుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి, ఎలా తయారవ్వాలనుకుని అడగలేదు. అట్లాగే ఇప్పుడు అరణ్యవాసం చెయ్యి అన్నప్పుడు కూడా అరణ్యవాసం, అయ్యో నేనెందుకు చేయాలి అరణ్యవాసం, ఎలా వెళ్ళాలి నేను ఇప్పుడు చెప్తే అని అడగలేదు. సరే అమ్మా అన్నాడు. దశరథ మహారాజు పట్టాభిషేకం అన్నా సరే అన్నాడు. ఇక్కడ కైకమ్మ పిలిచి అరణ్యవాసం చేయమన్నా సరే అన్నాడు. రెండిట్లో ఎక్కడ భావోద్వేగం పొందలేదు, ఆయన అనుకోలేదు. కానీ అప్పుడు కూడా ఇంకా రాము సరైన వెళ్తానమ్మా అని సరే అని బయలుదేరిపోయేటప్పటికి ఆ నారచీరలు కూడా ఆమె ఇచ్చేసింది. అవి పుచ్చుకున్నాడు, వెంటనే వేసుకున్నాడు, బయలుదేరుతున్నాడు. అంటే తండ్రి అన్నాడు, మరి బంధం పెట్టుకున్నాడు కదా, కొడుకు కదా, మరి ప్రియమైన కొడుకు కదా, పెద్ద కొడుకు కదా, మరి రాజ్య పట్టాభిషేకం చేయాలనుకున్నాడు కదా, ఎంతో సంతోషంగా ఉన్నాడు కదా, అది ఒక బంధం. అందుకని ఆయన నువ్వు వెళ్ళబాక, నువ్వు ఆమె చెప్పిన మాట వినబాక, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళబాక, నువ్వు వెళ్ళిపోతే నేను బతకను అని ఏడ్చాడు. దశరథ వాడు పెద్ద మహారాజు కొడుకును మరి తల్లి మాట ప్రకారం వెళ్తుంటే నువ్వు వెళ్ళొద్దు అని ఏడ్చేశాడు. నువ్వు లేకపోతే నేను బ్రతకనన్నాడు. మరి ఇది బంధం కదా, ఇది అనుబంధం కదా.
మరి చివరికి కొడుకు లేడని చెప్పి విచారంతో మరణించేశాడు. నువ్వు వెళ్ళిపోతే నేను ఉండను అన్నాడు. ఆయన కూడా తండ్రి మాట జవదాటకూడదని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఇతను మరి విచారంతో మరణించి రాముడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి తన పెద్ద కొడుకు, ప్రియమైన కొడుకు అని చెప్పి ఆ బంధం పెట్టుకున్నాడు కనుక అతను నిలపోగానే ఇతను మరణించాడు. మరి ఎంత గొప్ప రాజండి. మరి ఈ బంధం పెట్టుకున్నాడు, వెళ్ళాడు. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడని ఏం లేదు, అనుకోలేదు. కొడుకు లేకపోతే నేను బతకను అనుకున్నాడు. ఆ బంధంతో ఆయన అట్లా అయిపోయాడు. అదైందా? మరి ఇంకా అలాగే చూసుకుంటే ఎందరో మహానుభావులు అందరూ అలాగే చేసిన వాళ్ళే. అలా ఇంకొకరు చూద్దాం. ఇంకా అలాగే ఎంతమంది ఇలా బంధాలతోటి రాజ్యాలు పోగొట్టుకున్నారో అది మళ్ళీ కొంచెం చూద్దామండి. ధృతరాష్ట్రుడు ఉన్నాడు, మనకందరికీ తెలుసు. భారతంలో ధృతరాష్ట్రుడు, తన పుత్రుడు దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు చేసే పనులు, అతనిటువంటి ఆలోచనలు మంచివి కాదని తెలుసు. చాలా క్రూరంగా ఆలోచిస్తున్నాడు, సరైనటువంటి ఆలోచనలు కాదు అని తెలుసు. అయినా కూడా పుత్రవాత్సల్యం ఆ బంధం వల్ల అతన్ని ఏమీ చేయలేక, అతను ఆపలేక కురుక్షేత్ర దానికి కారణమయ్యాడు. అన్నమే కాదు, 100 మంది పుత్రులను కూడా పోగొట్టుకున్నాడు. 100 మంది కొడుకులు చనిపోయారు. ఇదంతా కారణం ఏంటి? మరి తన బంధం పెట్టుకున్నాడు కనుక. మరి మొదట్లోంచి వాళ్ళకి ఈ పుత్రవాత్సల్యం వల్ల ఎవరు చెప్పాల, ఏదంటే అదే అన్నాడు. ఆ విధంగా పోగొట్టుకున్నాడు. సరే, ఇట్లా బంధాన్ని పోగొట్టుకుని చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా మరి కొంతమంది బంధాలు వదిలిపెట్టుకుని మహాయోగులైన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందుకని బంధం ఉంచుకోవాలా, బంధం లేకపోతే ఈ మోక్షం వస్తుందనే దానికి కూడా కొన్ని కారణాలు మనం చదువుకోవచ్చు. ఇక్కడ మనకి అందరికీ తెలుసు, ప్రతిరోజు మనం బుద్ధుడు అని చెప్పుకుంటాం, బుద్ధ జ్ఞానం కూడా చెప్పుకుంటాం. అట్లాగే సిద్ధార్థుడు, అతని పేరు మొట్టమొదటి, ఈ బుద్ధుడి పేరు మొదట సిద్ధార్థుడు అని. మనం పిలుచుకుంటాం గౌతమ బుద్ధుడు అని. ఈయన ఎవరు? ఈయన శుద్ధోదన మహారాజు యొక్క కొడుకు, యువరాజు. ఈయన పుట్టినప్పుడు ఆ రాజ్యంలో జ్యోతిష్యులు ఉంటారు కదా, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఉంటారు కదా, వాళ్ళ జాతకం చూపిస్తుంది. రాజు అందరు కూడా ఎప్పుడు తన పిల్లలకి జాతకం చూపించుకుంటాడు. ఆ జాతకం చూపించినప్పుడు వాళ్ళు చెప్పారట, ఈయన మహాయోగి అవుతాడని చెప్పారు. మహాయోగి అవుతాడని చెప్పేసరికి ఈ రాజు భయపడతాడు. అయ్యో, ఎందుకంటే మరి పెద్ద మహారాజు, మరి ఎంతో రాజ్యం ఉంది, మరి ఈ రాజ్యానికి యువరాజు కదా కొడుకు, మరి ఆయన రాజ్యం పరిపాలించకుండా యోగి అయితే ఎలాగా అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, ఇక రాజుగారు ఆ పిల్లాడిని బాగోగులు, ఆయన చదువు సంచులు, మరి రాజకుమారుడుగా ఏమేమి నేర్చుకోవాలో ఆ విద్యలన్నీ కూడా ఈ అంతఃపురంలోనే ఏర్పాటు చేశాడు. అంతపురంలోనే అన్ని విద్యలకి అరేంజ్ చేసేసాడు, ఎవరికి మాస్టర్లు చేసి. ఇక రాజు తెలుసుకుంటే తక్కువే ఉందండి. మరి ప్రేమ, కొడుకు మీద ప్రేమ, పిల్లాడు పెద్దవాడు అవుతాడు. మరి అన్ని విద్యలు నేర్చుకున్నాడు, ఏ విద్యలు నేర్చుకోవాలో అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కానీ అంతపురం దాటి బయటికి రాల. పెద్దవాడయ్యాడు, యవనవంతుడు అయిపోయాడు, పెళ్లి కూడా చేశాడు, పిల్లాడు కూడా పుట్టాడు. అప్పుడు ఒక పిల్లాడు కూడా పుట్టిన తర్వాత ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచన వచ్చింది? ఈ రాజ్యం, ఈ భావన బయట ఏం జరుగుతోంది, ఈ లోపలే ఉన్నానంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి, బయట ఎవరున్నారు, ఈ గోడలు అవుతాయి అంతఃపురం అవతల ఎవరున్నారు, ఆ లోకం ఏంటి నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి ఆ రధికుడు ఉంటాడు కదండి, ఆ రథంతో తోలేవాడు, ఆ రధికుడిని పిలిచి, రేపు నువ్వు రథాన్ని అరేంజ్ చేయవయ్యా, మనం బయటకు వెళ్దామని చెప్పాడు. బయట ప్రపంచం, ఈ గోడ అవతల ఏముందో, ఈ అంతఃపురం దాటినాక ఏముందో నేను చూడాలి అని చెప్పాడు. రాజుగారికి తెలియదు ఈ విషయం. మొత్తం మీద ఆ రథం తోలేవాడు వచ్చాడు, బయటికి తీసుకెళ్ళాడు. సరే, బయటకు వెళ్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. రథంలో కూర్చుని, మరి రాజకుమారుడు కదండి, ప్రయాణం చేస్తున్నాడు. వెళ్తుంటే ఒక దారిలో వెళ్తుంటే ముసలివాడు కనపడ్డాడు. కర్ర పచ్చుకుని వణుకుతా మాట్లాడుతూ పాపం వెళ్తున్నాడు. వెళ్తుంటే అది చూసేసి, ఏంటయ్యా మరి ఇతను ఇలా ఉన్నాడు ఏంటి అని అడిగాడట. అది కొన్ని పిలిచి, రథాన్ని నడిపే ఉంటాడు కదా, అని పిలిచి, ఏంటయ్యా మరి అలా నడుస్తున్నాడు ఏంటి, వంగి కర్ర పుచ్చుకుని నడుస్తున్నాడు, అట్లా బక్క చిక్కి ఉన్నాడు, ఎవరు ఎందుకు ఇలా ఉన్నాడు అని. అయ్యో, ఆయన ముసలివాడండి, ఆయన ముసలివాడిని, ఆయన అందుకని అట్టాగే ఉంటారు. ముసలివాళ్ళే అట్టాగే అందరూ ముసలివాళ్ళు అవుతారా కుటుంబం అంటే? అవును బాబు, అందరూ ముసలివాళ్ళు అయిపోతారు, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కొంత వయసు వచ్చారు కదా, చివరి దశలో ముసలివాళ్ళు అయిపోతారు అన్నాడు. అంటే ఏమంటా, అసలు ముసలివాళ్ళు అవ్వడం ఏంటి అసలు అన్నాను. అయితే తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళారు. అట్లాగే ప్రయాణం జరుగుతాం. మళ్ళీ ఒక రోగిని చూశాడు, రోగం వచ్చిన బాధపడతా ఉండడం చూశాడు. ఇదేంటి అంటే, అతను రోగం వచ్చింది అని చెప్పాడు.
రోగం వచ్చింది, అందరూ కూర్చుని ఇది పడుతున్నారు. ఆ రోగంలో మందులు ఇవ్వడానికి డాక్టర్లు వచ్చారు, ఏదో చేస్తున్నారు మొత్తం మీద. అందుకని రోగం వచ్చిందంటే ఈ రోగం రావడం ఏంటి, దీనికి కారణం ఏంటంటే, అంటే ప్రతి మనిషికి రోగాలు అవి వస్తాయండి, రోగాలు కూడా అన్ని కామనే, మామూలు వస్తాయి అందరికైనా అని చెప్తాడు అతను. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి శవం కనపడింది. మరి శవాన్ని చూసి ఇదేంటి, శవం ఏంటి, అతను ఎందుకు మోసుకెళ్తున్నారు, నలుగురు మనుషులు బట్టి మోసుకెళ్తున్నారు చూశాడు. ఎందుకు అంటే, సావు అందరికీ ఉంటుంది, మేము అందరం చచ్చేవాడనే, పుట్టిన ప్రతి జీవి చచ్చిపోయేదండి అని చెప్తాడు అతను. అంటే పుట్టిన ప్రతి జీవి చావడం ఏంటి, అయితే మనం ఎందుకు మరి బతుకుతున్నాం, మనసులో ఎన్నో ప్రశ్నలు వచ్చేసినాయి. మరి వచ్చేసి మరి ఇంకా 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 చూడవలసి పర్లేదు, ఈ పద ఇంకా వెనక్కి తిరిగి పద అన్నాడు. చూశాడు, ఒక ముసలివాడిని చూశాడు, ఒక రోగిని చూశాడు, ఒక శవాన్ని చూశాడు. ఈ మూడు చూసరికి అతనికి చెలించిపోయింది, అతని మనసు చెలించిపోయింది. ఎందుకంటే మరి ఇన్నాళ్ళ నుంచి కూడా ఆ యువరాజు చూడలే, బయట ప్రపంచం చూడలే, అతనికి తెలియదు ఏంటి ముసలివాళ్ళు అవుతారని తెలియదు, రోగాలు వస్తాయని తెలియదు, చనిపోతారని కూడా తెలియదు. ఇదేంటి మరి మనుషులు ఇట్లా ఉంటే మరి ఎందుకు ఈ బ్రతుకు, ఈ బంధం ఏంటి, ఈ బంధాలు ఎందుకు, మరి ఎందుకు మనం ఇట్లా చనిపోయేటప్పటికి మరి ఇవన్నీ ఎందుకు, ఈ పెళ్ళిళ్ళు ఎందుకు, ఈ పిల్లలు ఏంటి, ఇవంతా ఏంటిది, ఇదేదో రహస్యం ఉంది, దీనికి ఏదో తేడా ఉంది, ఇదేదో మనం తెలుసుకోవాలి, ఇదేదో దీని సత్యం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా. ఓ తండ్రికి చెప్పలా, భార్యకి చెప్పలా, పిల్లాడిని చూడలే, ఆ రాజు బట్టలన్నీ కూడా వదిలేసేసి, ఆ యువరాజు బట్టలను తీసేసి మామూలు బట్టలు కట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు, రాజ్యాన్ని వదిలేసి ఎవరే చెప్పకుండా వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయాడంటున్నాడా, సాధించాడు, అనుకున్న దాన్ని సాధించాడు. ఎప్పుడు సాధించగలిగాడు, ఈ బంధాలను వదిలిపెట్టినప్పుడు, ఈ రాజ్యాన్ని, సంపదని, తండ్రిని, భార్యని, పిల్లల్ని, అన్ని బంధాలను వదిలేసుకుని బయటికి వెళ్ళిపోయి తను ఏది కావాలనుకున్నాడో ఆ సత్యాన్ని తెలుసుకోగలిగాడు. ఎందుకంటే అది కుంఠితమైన దీక్ష. వెళ్ళి ఎలా కష్టపడ్డాడో అదంతా మనకు తర్వాత అనుకోండి, అది వేరే కథగా చెప్పుకోవచ్చు, మనకు అందరికి తెలిసిన విషయమే. కానీ ఆ బంధాలు విడిచాడు కనుక అతనికి అసలు విషయం సత్యాన్ని చేసి సత్యాన్ని తెలుసుకున్నాడు. అంటే మనిషి అంటే ఏంటి, ఈ ముసలితనం రావడం ఏంటి, ఈ రోగం రావడం ఏంటి, సావు ఏంటి మనిషికి, అన్ని విషయాలన్నీ కూడా తెలుసుకోగలిగాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఈ బంధం ఉన్నంత కాలం ఏమీ తెలియదు, అజ్ఞానంలో ఉంటాం. ఈ బంధాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో, వదిలేసినప్పుడు మనం ఎప్పుడు అన్వేషణ చేస్తామో, మనం మన లోపల ఎలా ప్రయాణం చేస్తామో తెలుసుకునే ఒక జిజ్ఞాస ఉంటే ఆ బంధం పోయి మోక్షానికి వస్తుంది. ఆ విధంగానే మోక్షం పొందినటువంటి ఎంతో మందికి మోక్షం కలగటానికి కారణమైనటువంటి వాడు కూడా గౌతమ బుద్ధుడే. అంతెందుకండి, ఇప్పటి వరకు మనం చేసేటువంటి ఈ ధ్యానంలో మనం చేసే ఆనాపానసతి ధ్యానం కూడా ఆయన ద్వారానే మనం తెలుసుకున్నాం. ఆ విధంగానే మనం కూడా ఆ ధ్యానం చేసి ఆ బంధాలను కూడా తెగ్గొట్టేసుకుని మనం మోక్షానికి కోసం చక్కని ఉపాయం చెప్పినటువంటి వారు మన గౌతమ బుద్ధుల వారు. అలాగే ఇంకా ఏమైనా తెలుసుకున్నామంటే మనకి ఈ బంధాలన్నీ పోగొట్టుకునే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ బంధాలు తెంచేసుకుని, బంధాల నుంచి విడదీసుకుని వాళ్ళకి ఎంతో జగద్గురులు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ మనం శ్రీ శంకరాచార్యులు వారు. ఈ శంకరాచార్యులు వారు ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టారు. కారడి అనేటువంటి ప్లేస్ పుట్టారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగానే ఆయన ఎంత అన్నట్లుగానే ఆయన లేక పుట్టినటువంటి సంతానం తల్లిదండ్రులకి. తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురు, వాళ్ళకి లేక పుట్టిన ఒకే ఒక సంతానం. అది కూడా శివుడు వరం వల్ల పుట్టాడు. కానీ చిన్నప్పుడే తన తండ్రిని పోగొట్టుకున్నాడు. శంకరుడు చిన్నగా ఉన్నప్పుడే తండ్రి పోయాడు. తల్లి ఉంది, తల్లి అతి ప్రేమతోటి పెంచింది. అయితే కానీ శంకరుడికి బంధంలో ఉండడం ఇష్టం లేదు. ఆయన ఈ బంధాలు వదులుకోవాలనుకున్నాడు. చిన్నప్పుడు అనుకున్నాం కదండి, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగానే చిన్న వయసులోనే ఈయనకి ఈ బంధం అలవాట్లేదు. కానీ తల్లి ఒప్పుకోదు, సన్యాసం తీసుకుందాం అనుకున్నాడు. చిన్నప్పుడే 3-4 years అప్పుడే తను సన్యాసం తీసుకోవాలనుకున్నాడు. తల్లి ఒప్పుకోరు. కానీ సన్యాసం తీసుకోవాలంటే, సన్యాస దీక్ష తీసుకోవాలంటే తల్లి పర్మిషన్ లేకుండా, తల్లి అనుమతి లేకుండా సన్యాసం తీసుకోకూడదు. అది శాస్త్రమే చెప్పింది. అందుకని మరి ఏం చేయాలి ఇతను, ఉన్నదాకా తల్లి ఒకటి, ఇంకెవరు లేరు. మరి తన కుటీరం పక్కనే ఒక చంద్రా నది ఉందంటే, ఎప్పుడు కూడా చంద్రా నదిలో స్నానం చేస్తారు వీళ్ళు. ఆ కుటీరం దాని పక్కనే ఉంటుంది. అక్కడ స్నానం చేసి ఆ నీళ్ళతోనే ఈ వంట చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి అదే ఉంటుంది. అయితే ఒక రోజు ఏం చేశాడు తెలివిగా, మరి అమ్మ సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకోదు. ఎంతో ఆప్యాయత ఉంటుంది, ఎంతో బంధంతో ఉంటుంది.
అప్పుడు ఏం చేశాడంటే ఒకరోజు ఆయన అమ్మ దిగి సంద్రా నదిలో దిగి స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తుంటే అమ్మ అమ్మ అని పిలిచాడు. ఏంటి నాయన అంటే, మొసలు పట్టుకుందామా నన్ను, మొసలు పట్టుకుంది. అయ్యో నాయన అంటే, అవునమ్మా నేను సన్యాసం తీసుకునేటిదే వదులుతుందట, లేదంటే దాన్ని నోట్లో వేసేసుకుంటది అని చెప్పాడు. అయ్యో అమ్మ, అమ్మ అప్పు ఊరుకుంటుందంటే అమ్మ, మరి తల్లి ప్రేమ కదా, తల్లి బంధం కదా, బ్రతుకుంటే పులిసేకను తీరుకొస్తానంటారు మనాళ్ళు. అలాగే అనుకుని సరే నాన్న సరే నాన్న సరే, నువ్వు బతుకుంటే అంతే చాలు అన్నదట. ఆ ఒక్క మాటతో ఈ సన్యాసం స్వీకరించేశాడు. అన్ని బంధాలు వదిలించేసుకున్నాడు. అంటే ఒక్క బంధం ఏమొదలండి, తండ్రి లేనే లేడు, తల్లి అనే బంధం ఉంది. అంటే సంఘము చుట్టాలు పట్టాలు అన్నీ ఉంటారు కదా, అవన్నీ కూడా వదిలేసుకున్నాడు. సగడు మరి జగద్గురువే అయ్యాడు. జగద్గురువు అయ్యాడు. భిక్షాటన చేశాడు చిన్నప్పుడే, జగద్గురు అయ్యాడు. ఇక్కడ ఒక్క విషయం చెప్తానండి. ఇక్కడ మనకి కనకదార స్తోత్రం కూడా రాసింది ఈయన. ఆయన భిక్షాటన చేసేటప్పుడు, ఎందుకంటే చెప్తున్నాను ఇది, కేరళలో నేను అక్కడికి వెళ్ళాను. ఆ కాడి దగ్గర చంద్రాని దగ్గర ఎంత చూశాను నేను. అక్కడ ఎక్కడైతే ఒక భిక్షకి వెళ్ళాడో, ఆ భిక్షకి వెళ్ళినప్పుడు భిక్షని 3 ఏళ్లలోనే తీసుకుంటారు, వాళ్ళు ఎక్కువ తీసుకోరు. ఒక ఇంట్లోకి వెళ్ళి భిక్ష అడిగితే ఒక ఒక ఆవిడ ఏం పిల్లాడిని చూసి, అయ్యో నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి అనుకుని ఒక గూట్లో రేపు ఆ రోజున ఉపవాసం ఉన్నారట. నెక్స్ట్ డే తింటానికి, ద్వాదశి ప్రాణం తింటానికి ఓ చిన్న ఉసిరికాయ, అది కూడా ఎండిపోయిన ఉసిరికాయని గూట్లో పెట్టుకుందట. అది తీసుకొచ్చి ఒక పేద స్త్రీ, అంటే బట్టలు కూడా సరిగ్గా లేనున్న పేద స్త్రీని తీసుకొచ్చి ఈ పాత్రలో వేసింది. అప్పుడు వాళ్ళ బీదతనాన్ని చూసి శంకర్ల వారు ఆ చిన్న పిల్లాడు, అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు, ఆ పిల్లాడు కనకదార స్తోత్రం చెప్పాడు. అంటే లక్ష్మీదేవిని గురించి కనకవర్షం కురిపించమని అడిగాడు. అమ్మకి ఏం లేదు, ఎందుకు అలా చేశావు, నువ్వు ఇమ్మన్నాడు. అంటే ఆమె అంటుంది, లక్ష్మీదేవి అంటదట, అది ఎందుకంటే నీకు ఆమెకి అంతకుముందు జన్మలో ఏమీ పెట్టలేదు, ఎవరికి పిల్లికి విషం పెట్టలేదు, అందుకే నేను ఇవ్వను, నీకు కావాలంటే ఇస్తానంటే నాకు అక్కర్లేదు ఆమెకే కావాలని చెప్పేసి అడుగుతాడు అనమాట. అప్పుడు ఒక పెద్ద ఉసిరికాయలు వర్షమే కురిపించేస్తుంది, బంగారు ఉసిరికాయ వర్షం లాగా పడినట్టుగా గుట్టబడిపోతుంది అనమాట. అయితే ఆ వెంతలో ఆ అమ్మాయిని వచ్చి, ఆ పేద స్త్రీని తీసుకొచ్చి, తీసుకో అమ్మాయి నీకేం చెప్తాడు అనమాట. తను ఒక్కడు కూడా తీసుకోడు అన్నీ. ఇది చాలా ఆ ప్లేస్ చూడాల్సి అనిపించి అనుకునేదాన్ని, అది ఎలా సాధ్యం అవుతుంది, ఎక్కడ కాలడి, ఎక్కడ, నేను హైదరాబాద్ ఉంటాను అనుకున్నా. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి ఒక మాట చెప్పారు, మన కనకదార స్తోత్రం చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే చాలా మంచిది, ఆ ప్లేస్ చూడడం, అక్కడికి వెళ్ళాలని మీకు అనిపిస్తే మీరు 40 రోజులు కనకదార స్తోత్రం చదవండి, చదివితే మీరు అక్కడికి వెళ్తారు అని చెప్పాడు. నాకు అప్పుడు పట్టుదల వచ్చింది, ఎక్కడ కాలడి, ఎక్కడ కేరళ, నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ ఎలా వెళ్తాము అది. కానీ చాగంటి కోటేశ్వరరావు మరి ఇలా అన్నారు కదా, మరి పెద్దవాళ్ళు అన్నమాట విలువ ఉంటుంది కదా తప్పకుండా, అందుకని చూద్దాం అని చెప్పేసి నేను 40 రోజులు ప్రతిరోజు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా నేను కనకదార స్తోత్రం చదివానండి. ధ్యానంలో కూర్చొని చక్కగా కళ్ళు మూసుకుని వచ్చేటట్టు మన కనకదార స్తోత్రం చెప్పుకొని రోజు ఆ శంకరుని గురించి తలుచుకుంటా ధ్యానం చేసుకునేదాన్ని. అయితే నిజంగా నాకు అలా అదృష్టం కలిగింది. నేను అక్కడికి వెళ్ళి అక్కడ చూసి, అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ సత్సంగం చేసుకుని ఆ కథ, ఆ కనకదార స్తోత్రం చదువుకుని దాని గురించిన అర్థం అంతా చెప్పుకుని సత్సంగం చేసుకుని వచ్చామన్నమాట. మరి ఎంత గొప్ప విషయం అనిపించింది అది. అలా ఆచార్యుల శంకరాచార్యుల వారు మరి జగద్గురువే అయిపోయాడు. ఆయన మొత్తం ఇండియా అంతా కూడా తిరిగారు. ఆయన ఎంతో మంది శిష్యులు ఉన్నారు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు, జగద్గురు అయ్యాడు. అంటే బంధాలన్నీ లేకుండా బట్టే కదా, తల్లి అనే ఒక బంధం కూడా తెంచుకుని మరి వెళ్ళిపోయి దేశం ఇండియా అంతా కూడా కాలినడకని తిరిగి మరి ఎంతో మంది శిష్యులు, ఎంతో మంది జ్ఞానులు తయారు చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. మరి బంధాలు తెంచుకోబట్టే కదా అలా చేశాడు. అలా అని మనం అనుకోవడానికి కూడా వీల్లేదండి. కొంతమంది సంసారంలో ఉండేవాళ్ళు కొంతమంది అనుకుంటారంటే, అబ్బా నిజమే ఈ బంధాలు ఉండవద్దు అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కాని తర్వాత అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అందుకని భార్యలు పెట్టి పిల్లల్ని పెట్టి ఈ అరణ్యాలకో హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటారు. అలా వెళ్ళిపోవటం అనేది మంచి పద్ధతి కాదు. అది బంధాలు తెంచుకోవటం అనేది కాదు. అది అది వాళ్ళు పారిపోవడం అనమాట. బంధాలు వదులుకుని పారిపోవడం అవుతుంది, అది కర్మ అవుతుంది. తన కర్తవ్యాన్ని మర్చిపోయి సన్యాసం తీసుకోవడం అనేది అది పద్ధతి కానే కాదు. బంధాలు సక్రమంగా నెరవేర్చుకోకుండా పారిపోవటం అనేది మన దానికి అది రక్షణ కాదు. అది మన గురు పత్రి గారు కూడా ఏం చెప్పేవారు మనకి, సంసారంలోనే వైరాగ్యం, 50% సంసారం, 50% ఆధ్యాత్మం అన్నారు.
అలాగే సంసారంలో ఉంటూనే జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ మనం ఎంతో జీవిస్తుంటేనే మనకి ఆధ్యాత్మికత అంటే సంపాదించుకోవాలి అంటారు. అలాగే ఓష గారు కూడా అట్లాగే సంసారం సంభవం అనే పుస్తకం కూడా రాశారు ఆయన. అది అయితే ఇది అందరికి నచ్చలేదు. ఆ విషయాలకు మరి ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళకి అది నచ్చదు, అజ్ఞానులకి నచ్చదు కనుక వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు. అది అజ్ఞానులు అందుకని అర్థం చేసుకోరు కదా మరి, అందుకని వారి మీద తిరగబడ్డారు కూడా చాలా మంది జనం. అలా జరగడం కూడా జరిగిందనమాట. ఆ విధంగా ఎందరో మహానుభావులు అలా చేశారు. మనం చెప్పుకుంటూ పోతే ఎందరిని గురించో చెప్పుకోవచ్చండి. మనం అందరం ప్రతిరోజు భగవద్గీత చదువుకుంటాం. భగవద్గీత అనేది మన అందరికి ఇళ్లలో ఉంటుంది. అందరూ భగవద్గీత చదువుకుంటాం. భగవద్గీత శ్రీకృష్ణుడి గురించి తెలిసిన విషయాలన్నీ తెలుసు. మరి శ్రీకృష్ణుడికి మరి ఇక్కడ శ్రీకృష్ణుడి గురించి చెప్పుకుందాం అంటే మన ఆయనకి అష్టభార్యలు ఉన్నారు, 16,000 మంది గోపికలు ఉన్నారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అస్కలిక బ్రహ్మచారి. ఇదెట్లాగా అని చెప్పేసి చాలా మందికి అనుమానం కూడా వచ్చిందట. మనకేంటి, నారద మహర్షి కూడా అనుమానం వచ్చిందట. ఇది ఎట్లాగూ ఎలాంటి బంధాలు ఉంటాయి, ఇది ఎట్లా శ్రీకృష్ణుడు అయ్యాడు, ఆయనకి అష్టభార్యలు ఏమిటి, 16,000 మంది గోపికలు ఏంటి, ఆయన ఎట్లా మరి అస్కలు బ్రహ్మచారి అవుతాడు అని ఈ విషయం తెలుసుకోవాలని నాదుడు అనుకున్నాడు. అందుకని నేను పరీక్ష చేసుకున్నాడు, పరీక్ష చేయాలనుకున్నాడు. అందుకని ఒకరోజు ఏం చేశాడు, శ్రీకృష్ణుడి భార్య సత్యభామ ఉంది కదండి, ఆ సత్యభామ వాడింటికి వెళ్ళాడు. నారద మహర్షి వెళ్ళాడు. సత్యవంటికి వెళ్తే చక్కగా శ్రీకృష్ణుడు సత్యభామ చక్క మంచిగా ఆడుకుంటా ఆయన ఏదో తింటూ ఇద్దరు తింటూ ఏదో ఆమె తమలపాకులు పెళ్లి ఉంటాయి కదా అవి అందిస్తున్నట్టు అందిస్తూ ఎంతో హ్యాపీగా గడుస్తున్నారు. ఈయన వెళ్ళి మెల్లిగా తొంగి చూసేట చూస్తే అది చూసాడు సంగతి. కానీ ఆయన చూసి ఏమనుకున్నాడు, ఏంటి ఇది ఇక్కడ అన్నాడు, అయ్యో ఇక్కడ ఉన్నాడు తను, మరి 8 మంది భార్యలు ఉన్నారు కదా, మరి ఇక్కడ ఉన్నాడు ఏంటి ఇక్కడ, మరి చూద్దాము నేను నిజమే ఎంతవరకు మన మిగిలిన భార్యలు ఏమనుకుంటా. ఎందుకంటే అసలే కలహ భోజనం అంటాం కదా మనం నారద మహర్షిని. ఈయన వెళ్ళి ఇంకో భార్య దగ్గర చెప్పొచ్చు, సత్యభామ దగ్గర ఉన్నాడు నీ భర్త అని చెప్పొచ్చు అనుకున్నాడు. అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోయి రుక్మిణి దగ్గరికి వెళ్ళాడు. ఇంకో భార్య ఉంది కదా రుక్మిణి దగ్గరికి, ఆయన అక్కడికి వెళ్ళి తిరిగి తొంగి చూశాడు. అక్కడ కృష్ణుడు కనపడ్డాడు. అక్కడ కూడా సేమ్ ఇక్కడ చూసినట్టే అక్కడ కూడా కనపడ్డాడు. సరికి దీని తప్ప ఇక్కడ ఉన్నాడు మళ్ళీ అని చెప్పేసి ఇంకో భార్య, ఆ విధంగా 8 మంది భార్యల దగ్గరికి వెళ్ళాడండి. 8 మంది భార్యల దగ్గరే ఉన్నాడు కృష్ణయ్య. ఆశ్చర్యపోయాడండి. అంటాడు, ఏంటి కృష్ణయ్య ఈ అని అంటాడు అనమాట. అంటే అది అప్పుడు తెలుసుకుంటాడు. మరి 16,000 మంది గోపికలు కూడా ఉన్నారు నారదా నాకు అంటాడు. అంటే చూడండి మరి అస్కలికి బ్రహ్మచారి ఎక్కడ చూసినా అక్కడ ఆయన సర్వాంతర్యామి. అది తెలుసుకోకుండా నారదుడిని పరీక్షలు తిట్టాడు. మరి అలాంటి ఆయన్ని మనం నారద మహర్షి అంటాం. అలాంటి మహర్షికి అనుమానాలు వచ్చినాయి శ్రీకృష్ణుడి మీద. అయితే శ్రీకృష్ణుడు ఎన్ని అవతారాలు ఎన్ని చేసినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని లీలలు ఎన్ని లీలలు, ఆ లీలలు మనం గుర్తించాలి. అష్టభార్యలు ఉన్నా, 16,000 గోపికలు ఉన్నా, ఆయన రాసగడలాడినా, రాతతో ప్రేమ కలాపలాడినా ఆయన అస్కలికి బ్రహ్మచారి. ఆయన అవతారాన్ని మర్చిపోలేదు. ఆయన దేవకి తల్లిని పూజించాడు, విడిపించాడు చెరసాల నుంచి. ఇక్కడ యశోదతో కాలక్షేపం చేశాడు, మురిపించాడు, ముద్దులతో మురిపించాడు, గోపికలతో ఆడాడు. మళ్ళీ మధుర వెళ్ళాడు, మేనమామను చంపాడు, కంసుని చంపాడు. ఆయన చేయవలసిన కార్యక్రమాలను చేశాడు. ఆయన అవతారాన్ని మాత్రం మర్చిపోలేదు. ఆయన ఏ బంధంలో లేడు, ఏ బంధంలో ఇరుక్కోలేదు. తల్లిని బంధంలో దేవకి దగ్గర ఉండలేదు, యశోద పెంచిందని యశోద దగ్గర ఉండలేదు, అలాగే ఈ భార్యల దగ్గర ఉండలేదు, మరి 16 మంది గోపికల దగ్గర ఉండలేదు. అందరినీ సంతోషపరిచాడు. ఆ గోపాల్ బాలరంతో అందరితోటి అనుబంధం పెంచుకున్నా కూడా ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్టున్నాడు. అవతారం మర్చిపోకుండా తన పనులు తను చేసుకుంటూ అవన్నీ తన లీలలుగా చూపించాడు. మనందరికీ మనం అర్థం చేసుకోకుండా మనం ఇష్టం వచ్చి మాట్లాడతాం, కానీ అవన్నీ కూడా చక్కగా అర్థం చేసుకుని త్వరగా అన్ని పనులు చేసుకుని చక్కగా ఆయన అవతారాన్ని ఆయన అందించుకున్నాడు. కనుక ఆయన మహానుభావుడు జగద్గురు శ్రీకృష్ణ జగద్గురు అంటాం మనం. అలాగే అదొక్కటే కాదండి, శ్రీరాముని చూసుకున్నాం. శ్రీరాముడు కూడా మరి రాజుగానే ఉండాలి కదా. మరి ఒక చాకలి వాడన్న మాటకి సీతమ్మను అడిగిపోలు చేశాడని చెప్పేసి అనుకుంటామా? మనకు తెలిసిన తెలివి అదే. ఆయనకి ఏ బంధాలు లేవు, అనుబంధాలు ఆయనకు ఉండవు.
ఆయన మహానుభావుడు కనుక సీతమ్మని అడిగిపోవాలి ఎందుకు చేస్తాడు? కనుక ఆయన రాజుగా ఉన్నాడు కనుక ధర్మం పాటించాడు. రామాన్ ధర్మ అని అంటాము, ధర్మం పాటించాడు. ధర్మం పాటించి వారికి తెలుసు అలాంటి సీతమ్మను పంపించడం కానీ, మరి అది వేరుగా ఉండటం కానీ, మరి రావణ వధ కానీ జరగటం కానీ, సీతాదేవి సీతా వియోగం కానీ, మరి సీత అగ్ని ప్రవేశం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ లీలలే, వాళ్ళ అవతారంలో ఉండవలసిన లీలలే ఇవన్నీ కూడా. అవన్నీ మనం లోకులు అర్థం చేసుకోవాలి. కానీ వారి అవతారం మాత్రం వారు మర్చిపోలేదు. ధర్మాన్ని కాపాడి రాముని ధర్మమా అని అనిపించుకున్నాడు. రామచంద్రుడు అన్నాము, శ్రీరామచంద్రుడు అన్నాం. రాముడు అనలేదు, శ్రీరామచంద్రుడు అన్నాం. ఎందుకంటే ఆయన ధర్మాన్ని పాటించాడు, అందరికీ రాజు అనిపించుకున్నాడు. ఎవ్వరూ రాముడిని హీనంగా చూడలేదు. అలాంటి వాడు రాముడు. మరి ఇలాంటి బంధాలన్నీ కూడా మనకు బహిష్కరించే బంధాలు ఉన్నాయి, కానీ ఆయన అంతర్గతంగా వాళ్ళకి ఏ బంధాలు లేవు, అంతే అనుబంధాలు లేకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మహానుభావులు అయ్యారు. అలా ఇంకా మహర్షిని చూసుకున్నామంటే మనం భీష్ముడిని చూస్తున్నాం. భీష్ముడు వారు మనకు తెలుసు భీష్ముడు అంటే ఎవరు? గంగాపుత్రుడు, గాంగేయుడు అంటారు, గంగాపుత్రుడు. మరి శంతన మహారాజు అంటే తన తండ్రి శంతన మహారాజు పెళ్లి చేసుకోవాలి, సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన తనకి వివాహం అయితే పిల్లనిమ్మన్నాను. అందుకని ప్రతిజ్ఞ చేశాడు, ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు. రారాజు మహర్షి శంతన మహారాజు కొడుకు అయినా కూడా మరి ఎంత రాజనీతిజ్ఞుడు, ఎంత తెలివైన వాడు, కురువంశ పెద్ద అయినా కూడా ఆయన బంధాలన్నీ కూడా వదిలేసుకుని మరి బ్రహ్మచారిగానే ఉండిపోయాడు ఆ జన్మాంతం కూడా. అలాగే ఇంకా చూసుకున్నామంటే కానీ విదురుడు ఉన్నాడు. విదురుడు మనందరికీ తెలుసు, మహాభారతంలో విదురుడు ఈ పాండురాజు ధృతరాష్ట్రుల లాగానే ఈ విదురుడు కూడా ఒక వ్యాసన పుట్టినవాడే. మరి కానీ ఎంత రాజనైతిజ్ఞుడు, రాజనీతి అంటే విదురుడు తెలిసినంతది ఎవరికి తెలియదు. ఇంకా మరి ఎంత జ్ఞాని, ఏ బంధమో పెట్టుకోలేదు, చివరి వరకు నీతితోనే ఉన్నాడు. మరి ఎంత నీతితో ఉండబట్టి శ్రీకృష్ణుడి వాడు కౌరవుని ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఆహారం తీసుకోకుండా ఈ విదురుని ఇంటికి వచ్చి ఆ విదురుడు పెట్టి ఆ తన్మయత్వం, ఆ ప్రేమతత్వంతో పెట్టింటే అరటి తొక్కలు తిన్నాడు కృష్ణుడు. ఆయన పని ఎందుకని ఆయనకి బంధాలు లేవు. ఎంత రాజనీతికంగా ఎంత గొప్పవాడు, ఎంత జ్ఞాని, ఏ బంధాలు పెట్టుకోలేదు. అందుకని అతని గొప్పతనం తెలుసుకుని, అతని జ్ఞానిని గొప్పతనం తెలుసుకుని కృష్ణుడు ఇక్కడ కౌరవులతో భోంచేయకుండా అక్కడికి వెళ్ళి విదురుడి దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళి భోంచేశాడు. అట్లా ఏ బంధాలు పెట్టుకున్నటువంటి అంత అనన్య భక్తి గలవాడు విదురుడు అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావుడు అండి, ఎందరో తన బంధాలను పెట్టుకుని జీవితాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో దుర్భరం చేసుకున్నాడు. కొందరైతే అనుబంధాలు లేకుండా సత్యాన్ని అన్వేషించి సత్యవంతులుగా, జ్ఞానవంతులుగా, వేదాంతులుగా, యోగులుగా, జ్ఞానులుగా, పరమహంసలుగా తన జన్మలు సార్థకం చేసుకున్న వాళ్ళు మరెంతమందో ఉన్నారు. వారిని పని చేసి చూసుకుంటే అజామిళుడు ఉన్నాడు, పరశురాముడు ఉన్నాడు, ఇంకా హనుమంతుడు ఉన్నారు. ఇలా చెప్పుకుని పోతే ఎన్నో చూడండి. మనకి బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. కలువ పువ్వు ఉందనుకోండి, కలువ ఏకుండా బురదలో ఉంటుంది, కానీ బురదలో ఉన్న కలువ పువ్వులు తీసుకొచ్చి అమ్మవారికి మనం పూజ చేస్తాం. కానీ ఆ తేనెటీగల మధ్యలో ఉంటుంది, తేనెటీగల మధ్యలో ఉంటుంది తేనె, అమృతం. కానీ గంజాయి మొక్కల్లో పెరుగుతుంది ఒక్కోసారి తులసి. పవిత్రం ఏం పోవాలి? జీవిస్తున్న స్థలాన్ని బట్టి కాదు, చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని మనం అంచనా వేయకూడదండి. అలాంటి వాళ్ళని మనం అట్లా మనం అంచనా వేయకూడదు అసలు ఎప్పుడు కూడా. అట్లా ఆ విధంగా మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఈ బంధాలు పెట్టుకుని మనం చేసుకుంటే అనమాట దేహాన్ని అందుకనే మనకి జ్ఞానం చెప్తాడు, గీతలో చెప్తారు, దేహాన్ని మించిన దేవాలయం లేదు, అదే అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం. మన దేహమే అత్యంత శక్తిమైన పుణ్యక్షేత్రం. దానికి హృదయాన్ని మించిన గర్భగుడి లేదు. అది ఆత్మచైతానికి మించినటువంటి మూల విరాట్ అది. అలాగే నిన్ను మించిన స్వయంభూ కూడా లేదు. నువ్వు మరెవరో కాదు, నువ్వు సాక్షాత్తు పరమాత్మ అని తెలుసుకున్న నాడు నీకు జ్ఞానం వస్తుంది.
ప్రతి ప్రాణి కూడా దాని ప్రారంభ ప్రకారం సృష్టికర్త నడిపిస్తాడండి. ప్రతి ప్రాణికి సృష్టికర్త నడిపిస్తాడు. ఎందుకంటే ప్రతి ప్రాణి కూడా మనం ప్లాన్ చేసుకునే పయనించి వస్తాం. కానీ ఎంత ప్రయత్నించినా ఏం జరగాలంటే జరగమానదు. నువ్వు బంధాలు పెట్టుకున్నా, అనుబంధాలు పెట్టుకున్నా, ఎన్ని పెట్టుకున్నా కూడా నువ్వు ఏమని ప్లాన్ చేసుకొచ్చావో ఆ ప్లాన్ ప్రకారం నీకు జరగాలని జరిగిపోదు. దాన్ని నివారించడానికి ఎంత ప్రయత్నించినా సరే జరగవలసింది మాందం. ఏది జరగాలో జరిగి తీరుతుంది. మనమే దీనికి జరగ మాందం, దీనికి తిరుగులేదు. అందువల్ల అన్నిటికంటే శ్రేష్టమైన పద్ధతి ఏంటంటే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి విషయం జరిగేటప్పుడు ప్రధాని దగ్గర మనం ఎంత మౌనంగా ఉంటే మనకి అంత మంచిది. మీరు ఎప్పుడైనా కష్టాలు వచ్చాయనుకోండి, కష్టాలు రావచ్చు, మన కష్టాలు రాకుండా ఉండవు. కష్టాలు వచ్చినా, ఇష్టం లేని సంఘటన జరిగినా ఇదంతా మనకి శిక్షణ ఇవ్వడానికి అని చెప్పి తెలుసుకోవాలి. మనం అందరం శిక్షణ ఇవ్వడానికి ఇది వచ్చింది. అందుకని శరీరం మరణించిన తర్వాత ఏదైనా జరిగించు దాన్ని పవిత్రం చేయడానికి పద్ధతిలో పుట్టామని భగవంతుడు చేసే సంకల్పమే అది. నీ మీద నీకు ఇష్టం లేక కాదు, కష్టాలు వస్తున్నాయంటే భగవంతుడికి ఏదో కష్టం వచ్చి కాదు, కష్టం ఇష్టం అంటే ఇష్టం లేక కాదు. మన కష్టాలు వస్తాయి, కానీ భగవంతుడికి మనం అనుకుంటాం, భగవంతుడు ఏంటన్నా పక్క వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇచ్చాడు అనుకుంటాం, పక్క వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అనుకుంటాం. కష్టం వస్తే నాకే కష్టం వచ్చింది అనుకుంటాం. కానీ ఆ భగవంతుడికి తెలుసు, నీకు కష్టాలు వచ్చినా, నీకు రోగాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా ఆ భగవంతుడికి తెలుసు. ఆయన తెలియకుండా ఏది మనకు రాదు, ఏది జరగదు, ఏ పని జరగదు అని అన్ని ప్రతి ఒక్కటి మనకి ఆయన తెలుసు. ఆయన ఏది కావాలంటే అది ఇస్తాడు. ఎవరికి ఏది ఎప్పుడు ఏది కావాలో అది తప్పకుండా ఆయన ఇచ్చి తీరుతాడు. మరి చూడండి, మరి అంతేకాదు, మనకి తెలుసు కదా, మనం అడిగితేనే ఇస్తున్నారు అందరూ. మనం అడగకుండా ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అడగని సూర్యుడు మనకి సూర్యుడు ప్రతిరోజు ప్రత్యక్షమై మనకి సూర్యరశ్మి వస్తుంది, ఎండ వస్తుంది, ప్రకాశం వస్తుంది, ఆ వెలుగు వస్తుంది. మరి ఏమో మనం అడుగుతున్నామా రోజు నాకు ఇంత సూర్యరశ్మి కావాలి అని అడుగుతున్నామా? ఆ చెట్లు ఉన్నాయి, ప్రకృతిలో చెట్లు ఉన్నాయి, చెట్లు ఎంత ఆక్సిజన్ ఇస్తున్నాయి, ఇంత ఆక్సిజన్ మనం అడుగుతున్నాం, అడిగితేనే ఇస్తున్నాయి చెట్లు. మనం అడిగితేనే చెట్లు ఫలాలను ఇస్తున్నాయా? ఫలాలు, చెట్లు, ఆకులు అన్ని ఆక్సిజన్ ఎన్నో ఇస్తున్నాయి, కానీ మనం అడిగితే ఇస్తున్నాయా ఏమన్నా? లేదే. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు, వెన్నెల చక్కటి చల్లదనం వస్తుంది, మనం అడిగితే ఇవ్వట్లేదు. అలాగే మేఘాలు వర్షాన్ని ఇస్తున్నాయి, అని మనం అడిగట్లేదు. మనం ఏం అడగకుండానే ఇచ్చాడు. మైతాత్ములు ఎంతో మంది ఉన్నారు, ఎంతో 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 మంది ఉన్నారు అన్నమాట. అట్లా మనం అందరూ కూడా ఈ బంధాలు అనేది పెట్టుకోకుండా మన జ్ఞానం చేసుకుని, ఎవరితో కోపం తెచ్చుకోకుండా, మనుషులు కోపం తెచ్చుకుండా, మనసుని ఎక్కువ పాడు చేసుకోకుండా, ఎప్పుడు కూడా మనుషులు నీతో ఉండకూడదు. ఎప్పుడు నీతో ఉండరు, మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ నీ మనసు ఎప్పుడు నీతోనే ఉంటది. అది గ్రహించుకోవాలి. వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు అది చేశారు అని ఎప్పుడు అనుకోకుండా, ఎవరి స్వార్థం అది. నీ కోసం ఇక్కడ చేసేదంతా నీకు నీకెవరు ఏం చేయరు. ఎదుటివారి మీద పెట్టుకోక నమ్మకం నీకు నువ్వే చేసుకోవాలి. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ ఆత్మ ఉద్ధరించు, నువ్వే నీదే. ఎన్ని ఇష్టాలు మారుతుంటాయి, కానీ ప్రేమ ఎప్పుడు మారకూడదు. కష్టాలు వస్తుంటాయి, కానీ నమ్మకం కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాటని మర్చిపోకూడదు. అలా ఉండి మనం ఎంతో ధ్యానం చేసుకుంటా ఉంటే ఆ ధ్యానంలో నీకు జ్ఞానం వస్తుంది. నీకు బంధాలు అనేది ఉండదు, బంధం మోక్షం జరుగుతుంది అనమాట అని తెలుసుకోవడానికి మనం ఇంకా ఎంతో ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే గాని జ్ఞానం రాదు, జ్ఞానం వస్తే గాని మోక్షం రాదు. ఈ సంగతి మనకు అందరికీ తెలుసు. చక్కగా ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకుని మోక్షాన్ని సంపాదించుకుని అన్నాం మిత్రులారా. మనం అందరూ కూడా అలాగే చక్కగా ధ్యానం చేసుకున్నాము. ఆనాపానసతి ధ్యానం మన గురువు గారు చెప్పినటువంటి ధ్యానం చేసుకున్నాం. అందరం కూడా హాయిగా మన జన్మని ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం అండి ఈ జన్మని. ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వరాన్ని మనం సార్థకం చేసుకున్నాం మిత్రులారా. ఎంత సార్థకం చేసుకుంటే మనకి జన్మ అంత ఇదవుతుంది అన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా నిర్మలమైన స్థితిలో ఉంటూ సత్యాన్ని అన్వేషించడానికి ప్రయత్నం చేసి ఈ బంధాలని మనం పెట్టుకోకుండా ఎప్పుడు కూడా ఉంటే, ఎప్పుడు ధ్యానం చేసుకుంటా ఉంటే మనకు జ్ఞానం చక్కగా కలుగుతుంది. ఆ ధ్యానమే కూడా శూన్యస్థితికి రావాలంటే యంత్రాలు ఈ తంత్రాలు ఎన్ని కూడా కఠోర మనసు ఎన్ని ఉండక్కర్లా. మనకి చక్కగా కనుక్కున్నారు వాళ్ళంతా గ్రంథాలు చదివితే నువ్వు బుద్ధుడు మొత్తం మనకి చక్కగా దాని విశిష్టతో అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నాడు. ఏంటిది? ఆనాపానసతి. ఈ ఆనాపానసతి అనే ధ్యానం కనుక మనం
ఇంకా అది ఉంటే మనకి ఇంకేం అక్కర్లేదండి. అంటే శ్వాస మీద ధ్యాస, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి శూన్యస్థితికి వెళ్ళిపోతే అది ఎవ్వరైనా సరే ఆ మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా సరే చక్కగా ఆ ధ్యానం చేసి మనం ఈ బంధాలను దూరంగా ఉండి చక్క మోక్షాన్ని తీసుకోవచ్చు. అయితే ఈ ధ్యానంలో అనంటండి ఇంకొక విషయం, ఒక మగవాళ్ళ కంటే కాస్త ముందుగా ఆడవాళ్ళకి తొందరగా వస్తుందట, సున్నిస్థితి కలగవచ్చట. ఎందుకంటే మగవాళ్ళకి తెలివితేటలు ఎక్కువ అట. అలాగే పట్టణ వాసుల కంటే కూడా పల్లెటూరు వాసులకి తొందరగా ధ్యానస్థితి వస్తుందట. అలాగే ఎందుకంటే అతి తెలివి ఎక్కువ ఉంటుంది వాళ్ళకేమో, గర్వం లేకపోతే అందరికీ వస్తుంది అసలు అని చెప్తున్నాడు అనమాట. శిష్యుడు ఎంత గురువు దగ్గర ఎంతో పవిత్రంగా వినయంగా ఉండి చక్కటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రయత్నించాలి. చక్కటి ప్రయత్నించడం అంటే మనం చక్కగా మంచి బుద్ధితోటి మన ఎవరితోటి ఈ అరిషడ్వర్గాలు లేకుండా అహం బ్రహ్మాస్మి అంటాం. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను. నువ్వు బ్రహ్మ ఎలా అవుతావు? బ్రహ్మ లక్షణాలన్నీ నీకు ఉండాలి. బ్రహ్మ లక్షణాలు అంటే ఏం? బ్రహ్మ లక్షణాలు ప్రేమగా ఉండడం, దయగా ఉండడం, కరుణతో ఉండడం, అందరిని క్షమించే గుణం ఉండడం. ఇది చాలా ఇంపార్టెంట్. క్షమించే గుణం అనేది చాలా ఇంపార్టెంట్. అందరినీ క్షమించే గుణం ఉండాలి మనకి అందరికీ కూడా. అందులో ఉండడం. తర్వాత అహింస, అహింస పరమధర్మ అనేటువంటి ఈ ధర్మాలు మనం పాటించితే అహం బ్రహ్మాస్మి అనేది మనం నిరూపించుకోవచ్చు. అలాగే భగవంతుడు, నేనే భగవంతుడిని, భగవంతుడు ఎక్కడో లేడు, ఎక్కడ ఏ గుళ్ళోనో లేడు, ఏ ఊర్లోనో లేడు, ఏ కొండ మీద లేడు, ఇక్కడే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి అనుకుని ధ్యానంలో కూర్చుని నీ లోపల ప్రయాణం చేస్తే, నీ లోపల నీకు ఏ బంధాలు లేకుండా, ఏ అనుబంధాలు అవసరం లేకుండా నీ లోపల నువ్వు ప్రయాణం చేస్తే నీ లోపల ఉన్న శక్తి అమోఘమైన శక్తి, అమోఘ నిధి ఉంది నీ లోపల. ఆ నిధిని తెలుసుకుంటావు. అప్పుడు నీకు బంధాలు అనుబంధాలు ఏమీ ఉండవు. అన్ని వదిలేసుకుని చక్కటి ధ్యానంలో కూర్చొని చక్కటి లోపల ప్రయాణం చేసుకుని నువ్వు ఆనందమైన జీవితాన్ని చూసుకుంటూ నువ్వు ఆనంద లోకాలకు వెళ్ళిపోతావు. దివ్యత్వాన్ని తెలుసుకుంటావు, దివ్య లోకాలకు వెళ్తావు, ఎంతో ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతావు. అలాంటి ధ్యానం చేసుకుంటూ ప్రతిరోజు బంధాలు అనుబంధాలు తగ్గించుకుని రోజు రోజుకి తగ్గించుకుని చక్కటి ధ్యానంలో కూర్చొని మనం అందరం కూడా మన జీవితాన్ని సార్థకం చేసుకున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మీరు ఈ ధ్యానాన్ని విన్నందుకు అందరికి ఇక్కడ విన్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.